రేపు మంగళవారం మన వాళ్ళందరూ రేపు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడానికి సర్వం సిద్ధమైపోయే ఉంటారు. అయితే రేపు మంగళవారంతో పాటు మనకి నాగుల పంచమి కూడా వస్తుంది. మాక్సిమం తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలుసు రేపు నాగుల పంచమి కదా, పుట్ట దగ్గరికి వెళ్ళి అందరూ పాలు పోస్తారు, విశేషంగా పూజలు కూడా చేసుకుంటారు. అయితే తెలియని వాళ్ళ కోసం కూడా ఒకసారి చెప్పినట్టు ఉంటుందని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. రేపు మన వాళ్ళందరూ ఎలాగో లాస్ట్ వీక్ అంతకు ముందు వారాలు కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడైతే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. చాలా మందికి మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అండ్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఏం భయపడకుండా స్వామివారి మీద మీరు భారం వేసి పూజను అయితే చేయడం స్టార్ట్ చేయండి. అయితే రేపు స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అంటే 5-5:30 లోపు మీరైతే పూజ అంతా కంప్లీట్ చేసేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ అయిపోయిన తర్వాత కొన్ని పాలు తీసుకెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో కొన్ని పాలు పోసి అక్కడున్న నాగేంద్రుడికి కూడా ఒకసారి మీరు నమస్కారం చేసుకొని రండి. ఎందుకంటే రేపు నాగుల పంచమి కాబట్టి. పూజ తర్వాత ఎవరైతే నాకు ఫోటోలు పంపాలి అనుకుంటున్నారో మీరు అందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో పంపొచ్చు. అయితే నాకు మరీ 10-11 తర్వాత పంపకండి, ఎందుకంటే నేను కూడా వీడియో చేసి అప్లోడ్ చేసే వరకు నాకు కూడా టైం పడుతుంది. చాలా మంది మాకు ఇన్స్టాగ్రామ్ లేదక్క మేము యూజ్ చేయము, మీకు ఫొటోస్ ఎలా పంపాలి అని అడుగుతున్నారు. మీరు నాకు మెయిల్ కూడా చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళైతే డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేసి మీరు నాకు ఫోటో సెండ్ చేయవచ్చు పూజ అయిపోయిన తర్వాత. రేపు మంగళవారం నాగుల పంచమి కలిసి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. కొత్తగా మొదలు పెట్టాలో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు స్టార్ట్ చేసేసుకోవచ్చు మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ. పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, క్లియర్ చేసేస్తాను.